ఆజ్ఞ అనగా మన జీవితంలో పాపమును చేసాం. పాపము పరిపక్వమై మనిషిని ఏం చేసింది? గర్భము ధరించి అది మరణాన్ని అనింది. కారణం మనిషి దురాశ పరుడు. దురాశ గర్భాన్ని ధరించింది. ఆజ్ఞను అతిక్రమించినటువంటి రీతిలో మనుషుడు దేవునికి ఏమయ్యాడు? దూరస్తుడయ్యాడు. అడిగే అర్హత లేదు, పొందుకునే శక్తి లేదు. కానీ ఈ రోజు పాపి అయినటువంటి మనుషుడు, పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సమీపించి ఆయనకి దగ్గరగా బ్రతికేటట్లుగా యేసు రక్తము ఆకర్షించినటువంటి విధానములో దేవునికి సమీపస్తులుగా, దేవునితో ఏకమై బ్రతికేటట్లుగా, ఎందుకంటే తండ్రి కుమారుడు ఏకమైనట్లుగా మనము ఆయనతో కలిసి మమేకమైపోయినట్లుగా దేవుడు మన అనుభవాలను ఏం చేశాడు? మార్చాడు. చప్పట్లు కొట్టు దేవుణ్ణి స్తుతిద్దామా? యేసు రక్తము మన చరిత్రను మారుస్తూ ఉందండి, మన జీవితాన్ని మారుస్తూ ఉంది. యేసు రక్తం మనల్ని ఆకర్షించింది.